2025లో ఒక వేటగాడు వేట కోసం తన కుక్కలతో పాటు ఊటా అనే రాష్ట్రంలో ఒక అడవికి వెళ్ళాడు. అడవిలో కొంత దూరం ప్రయాణించగానే సడన్‌గా తన కుక్కలు అటు ఇటు పరిగెత్తాయి. అవి తిరిగి వస్తాయని అతను అక్కడే వెయిట్ చేశాడు. కానీ తిరిగి రాలేదు. చూసి టార్చ్ లైట్ వేసుకొని వెతకడానికి అడవి లోపలికి వెళ్ళాడు. వాటిని వెతుక్కుంటూ వెళ్ళే అతనికి ఒక భయంకరమైన దృశ్యం చూశాడు. తన కుక్కలను ముక్కలు ముక్కలుగా నరికి ఏదో తింటుంది. సరిగ్గా చూద్దామని టార్చ్ లైట్ వేసి చూస్తే రయ్యను వచ్చి అతన్ని ఘోరంగా దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం జోబుల గన్ను తీసి దాన్ని భుజం కాడ కాల్చాడు. అది అరుచుకుంటూ అడవిలోనికి వెళ్ళిపోయింది. అతను అక్కడ నుంచి వెంటనే తప్పించుకొని పోలీసులకు జరిగిందని చెప్తే పోలీసులు అతన్ని జైల్లో వేశారు. ఎందుకురా జైల్లో వేశారా అంటే గన్ను వాడటం ఇల్లీగల్ కాబట్టి. అతను చెప్పిందంతా పోలీసులు రికార్డ్ చేసుకొని మరుసటి రోజు అడవిలోకి వెళ్ళి కొన్ని చోట్ల కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలో చిక్కింది ఏంటంటే పొడుగుటి వేళ్లతో ఒళ్ళంతా వెంట్రుకలతో ఒక వింత ఆకారం కనిపించింది. అది ఎలా ఉందంటే సగం మనిషిలా సగం జంతువులా ఉంది. ఇలా ఉండే జంతువులు అక్కడ వాళ్ళు ఏమంటారంటే స్కిన్ వాకర్ అనేవారు. ఇది ఎప్పుడో పూర్వకాలంలో అంతరించిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చింది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారిందంట.